ఈ నెల 27న జరిగే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నరేందర్ రెడ్డిని గెలిపించేందుకు పార్టీ నాయకులు కార్యకర్తలు 4 రోజులు అహర్నిశలుగా కష్టపడాలని చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం పిలుపునిచ్చారు. రాజన్న సిరిసిల్ల బోయినపల్లి మండల కేంద్రంలోని ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో కాంగ్రెస్ నాయకులతో సన్నాహక సమావేశాన్ని ఏర్పాటు చేయగా ముఖ్య అతిథిగా చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం హాజరై నాయకులకు కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. అనంతరం నాయకులను కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతూ అధికారంలో ఉన్నది కాంగ్రెస్ పార్టీ, సమస్యలను పరిష్కరించేది కూడా కాంగ్రెస్ పార్టీనే అని అన్నారు. నరేందర్ రెడ్డిని గెలిపించడం ద్వారా పట్టభద్రుల సమస్యలను ప్రభుత్వానికి వినిపించే అవకాశం కూడా ఉంటుందని తెలిపారు. కాంగ్రెస్ అధిష్టానం సూచన మేరకు ప్రతి కార్యకర్త 4 రోజుల పాటు కష్టపడి నరేందర్ రెడ్డిని గెలిపించాలని తెలిపారు. గత ప్రభుత్వంలోని ఉద్యోగాలు లేక చాలా మంది యువత బాధపడ్డారని, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 50,000కు పైగా ఉద్యోగాలు కల్పించిందని గుర్తు చేశారు. కాంగ్రెస్ తోనే రాష్ట్రం అభివృద్ధి బాటలో నడుస్తుందని అన్నారు. కాంగ్రెస్ పార్టీలో కష్టపడ్డ వారికి గుర్తింపు ఉంటుందని, మరో 5 ఏళ్లు సైతం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని, ప్రతి కార్యకర్తకు న్యాయం చేకూరుతుందని అన్నారు. మండలంలోని నాయకుల నుండి కార్యకర్తలు సమన్వయంతో పనిచేసే ఈ నెల 27న జరిగే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో నరేందర్ రెడ్డిని గెలిపించే దిశగా కృషి చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలోని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు వన్నెల రమణారెడ్డి, రాజన్న సిరిసిల్ల జిల్లా బీసీసీఎల్ అధ్యక్షులు కూన రవీందర్, ఉమ్మడి జిల్లా మాజీ డీసీఎంఎస్ చైర్మన్ ముదుగంటి సురేందర్ రెడ్డి, ఏఎంసీ చైర్మన్ బోయిన ఎల్లేష్ యాదవ్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు భీమరెడ్డి మహేశ్వర్ రెడ్డి, సెస్ డైరెక్టర్ కొట్టపల్లి సుధాకర్, మాజీ ఎంపీపీ పర్లపల్లి వేణుగోపాల్, మాజీ జెడ్పీటీసీ పులి లక్ష్మీపతి గౌడ్, బొలుముల శంకర్, ఆయా గ్రామాల మాజీ సర్పంచులు, ఎంపీటీసీలు, నాయకులు, కార్యకర్తలు ఉన్నారు. ఫస్ట్ ఓటర్లది చాలా కుటుంబం ఉండే ఎవరెవరు ఓటర్లు అనేది కూడా నాకు ఇంతవరకు చెప్పాలి. మొన్న నేను చూసిన చాలా చూసిన వెరిఫై చేసుకొని మా ఊరి వాళ్ళు సపరేట్ చేసి ఇంకా ఎవరి ఊరిని వాళ్ళు సపరేట్ చేసుకొని వాళ్ళ గురించి కొంచెం ఆలోచించి వాళ్ళ మెంటాలిటీ వాళ్ళ సైకలాజీ వాళ్ళు ఎవరి దగ్గర ఉన్నారు, వాళ్ళు ఎటువంటి వాళ్ళు అసలు కార్పొరేషన్ బీజేపీ వాళ్ళు ఉన్నారు వాళ్ళు అలా అడగకూడదు, వేస్ట్ అయిపోతుంది. అట్లా కొంచెం బ్యాలెన్స్ ఉన్న వాళ్ళు మనం చెప్పుకొని మాకు సైడ్ ఓటేస్తున్నాయి బాధతోని చెప్పించి మంచి అధిక సంఖ్యలో మనకు మెజార్టీ లభించేటువంటి కృషి చేస్తారని చెప్పి ఆశిస్తూ ఈ అవకాశాన్ని ఇస్తాను. మీ అందరికీ ధన్యవాదాలు. అప్పుడే మాట్లాడా అదే మాట్లాడు ఫస్ట్ ఓటర్లది చాలా కుటుంబం ఉండే ఎవరెవరు ఓటర్లు అనేది కూడా నాకు ఇంతవరకు చెప్పాలి. మొన్న నేను చూసిన చాలా చూసిన వెరిఫై చేసుకొని మా ఊరి వాళ్ళు సపరేట్ చేసి ఇంకా ఎవరి ఊరిని వాళ్ళు సపరేట్ చేసుకొని వాళ్ళ గురించి కొంచెం ఆలోచించి వాళ్ళ మెంటాలిటీ వాళ్ళ సైకలాజీ వాళ్ళు ఎవరి దగ్గర ఉన్నారు, వాళ్ళు ఎటువంటి వాళ్ళు అసలు కార్పొరేషన్ బీజేపీ వాళ్ళు ఉన్నారు వాళ్ళు అలా అడగకూడదు, వేస్ట్ అయిపోతుంది. అట్లా కొంచెం బ్యాలెన్స్ ఉన్న వాళ్ళు మనం చెప్పుకొని మాకు సైడ్ ఓటేస్తున్నాయి. అందరూ మీకు నమ్మకం ఉందా? మీ మీద మీ కాన్ఫిడెన్స్ ఉందా? కాంగ్రెస్ పార్టీ అంటే ప్రేమ ఉందా? పక్క అందరికీ, గ్రాడ్యుయేట్ మిత్రులందరికీ మరియు మీడియా మిత్రులకు నా యొక్క హృదయపూర్వక నమస్కారం. మీ అందరి ఆశీర్వాదంతో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కొలువు తీరినాక గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ సర్కార్ తెలంగాణ ఉద్యమ సమయంలో ఎంతోమంది నిరుద్యోగులను, విద్యార్థులను, ఉద్యోగులను రెచ్చగొట్టి వాళ్ళ ఓట్లతో అధికారంలోకి వచ్చినాక 10 సంవత్సరాలు ఆనాడు అధికారంలోకి ఉద్యోగుల్ని, నిరుద్యోగుల్ని, విద్యార్థుల్ని మోసం చేసింది. ఈ మూడు వర్గాలకు చెందినటువంటి వ్యక్తులు ఈ ప్రభుత్వాన్ని గద్దెదించాలి, ఉద్యోగుల సమస్యలు కానీ, నిరుద్యోగుల సమస్యలు కానీ, విద్యార్థుల సమస్యలు పరిష్కారం కావాలంటే కాంగ్రెస్ పార్టీ ద్వారానే సాధ్యమైందని చెప్పి పెద్ద ఎత్తున ఆ రోజు ఎన్నికల్లో మద్దతు ఇచ్చి
కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని తీసుకొచ్చింది. ఇలా మన ఆకాంక్షలకు అనుగుణంగా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాగానే ఈ రాష్ట్రంలో దేశ చరిత్రలో ఏనాడు లేని విధంగా ఒక సంవత్సర కాలం లోపలనే 55,000 ఉద్యోగాల్ని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇచ్చింది. మీ కుటుంబంలో టీచర్ చాలా మంది ఉంటారు. ఒక 2 దశాబ్దాల నుంచి ట్రాన్స్ఫర్స్ లేవు, ప్రమోషన్స్ లేవు. ఒక్కసారి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాగానే టీచర్లకు ట్రాన్స్ఫర్స్ ప్రమోషన్స్ ఇచ్చి టీచర్లు జీవితంలో ఇక మేము ట్రాన్స్ఫర్ అవుతామో కామో, మాకు ప్రమోషన్ వస్తుందో రాదో అని సంవత్సరాల తరబడి ఎదురు చూసిన టీచర్లకు ఇవాళ న్యాయం చేసింది మన కాంగ్రెస్ పార్టీ. ఆదర్శ పాఠశాలతోటి ప్రతి ప్రభుత్వ పాఠశాలని ప్రైవేట్ పాఠశాలకు ధీటుగా తీర్చిదిద్దాలని చెప్పి మరమ్మతులు చేయించి గురుకుల పాఠశాలలో చదివే విద్యార్థులకు డైట్ ఛార్జీలు పెంచి, కాస్మోటిక్ ఛార్జీలు పెంచి ఇలా నియోజకవర్గానికి ఒక ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ తీసుకొచ్చి, అడ్వాన్స్డ్ ట్రైనింగ్ సెంటర్ తీసుకొచ్చి మా చొప్పదండి నియోజకవర్గంలో బోయినపల్లికి కూతబెట్టి దూరంలో ఉన్న గంగాధర ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ లేదంటే అది కూడా ఇస్తానని చెప్పి ఇలా విద్యారంగంలో దేశంలోనే ఒక ప్రథమ స్థానంలో మన ప్రభుత్వం దూసుకోబోతుంది. ఉద్యోగస్తులు కూడా పూర్తి సంతోషంగా మన ప్రభుత్వం మీద ఉన్నారు. ఇలా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నరేందర్ రెడ్డి పోటీ చేస్తున్నారు. నరేందర్ రెడ్డి ఎవరిని మోసం చేయలే, ఎవరి భూములు గుంజుకోలే, ఎవరి దగ్గర బలవంతంగా వసూలు చేయలేదు. ఒక కాలేజ్ నడుపుతున్నప్పుడు ఆ కాలేజ్ సిస్టమేటిక్గా నడవాలంటే కొంత కఠినంగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. కఠినంగా లేకపోతే కాలేజీ ఉండదు. చిన్న కారణం ఏంటంటే మహేష్ రెడ్డి అంటూ చెప్తారు, నా ఫోన్ ఎత్తలేడన్నా, ఎవరైనా ఫీజు తక్కువ చేయలేదు. నిజమే, ఆయన తక్కువ చేసిన అనుకో వాళ్ళ దగ్గర ఉన్న ప్యాకెట్లు కూడా మూసుకుపోతుంది, కాలేజీ ఉండేది. సో చిన్న చిన్న ఆరోపణలు ఉన్నాయి, నేను కాదనట్లే. దాన్ని భూతోదం పెట్టి చూసి ఈ బీజేపీలు ఆయన పోటీ చేసి ఇతర పార్టీ అభ్యర్థులు ఒక చిన్న తప్పును పెద్ద తప్పు చేసి వాళ్ళు ఏనాడు కూడా సరే నరేందర్ రెడ్డి ఏం చేయలేదు. వీళ్ళు ఎవరు ఆస్తులు అమ్ముకొని వాళ్ళ ఇంట్లో ఆస్తులు అమ్ముకొని ఎవరికైనా సేవ చేసిందా? చెప్పు, చేసిందా? వాళ్ళ ఆస్తులు అమ్ముకొని సేవ చేసిందా? నరేందర్ రెడ్డి చేయడం అనుకుందాం, ఇంకా పోటీ చేస్తూ ఎవరైనా చేసిందా? దయచేసి మీరు ఆలోచించండి. మనకు పార్టీ ఫస్ట్, మన పార్టీ బలపరిచిన అభ్యర్థి నరేందర్ రెడ్డి. నరేందర్ రెడ్డి 42 నియోజకవర్గాలలో ఈ 6 పార్లమెంటు, ఈ 4 ఉమ్మడి జిల్లాల పరిధిలో ఆయన ఎవరు తిరిగినట్టు పాపం. ఇలా మన గ్రామాలలో కాంగ్రెస్ పార్టీకి మీరే ప్రతినిధులు. రేపు మన ప్రభుత్వం రాగానే ఈజీఎస్ వర్క్స్ కానీ, సీసీ రోడ్లు కానీ, సిఆర్ఆర్ గ్రాంట్స్ కానీ వచ్చినప్పుడు మన గ్రామాలలో కాంగ్రెస్ పార్టీ ప్రతినిధులు ఎవరైతే ఉన్నారో చెప్పండి. ఇప్పుడు ఈ మండలంలో కోట్ల రూపాయల పనులు చేసే సంవత్సర కాలంలో నేను ఎవరికైనా డబ్బులు తీసుకుని ఇచ్చిందా, ఇతర పార్టీలకు ఇచ్చిందా? దయచేసి మీరు ఆలోచించండి. ఇలా పార్టీ కోసం వచ్చినప్పుడు అందరూ కూడా పార్టీ అభ్యర్థి కోసం కష్టపడాలి. వీళ్ళందరు వ్యక్తులు అందరికి నచ్చాలని లేదు. నన్ను తిట్టడం, నన్ను తిడతారు, కూర్చొని డిసైడ్ చేసినప్పుడు ఆ అభ్యర్థి కోసం మనమే అభ్యర్థులాగా కష్టపడాలి. అట్లున్నప్పుడే
గ్రామాలలో మనకు ఉనికి ఉంటుంది, గ్రామాలలో మనకు విశ్వసనీయత ఉంటుంది. గ్రామంలో ఉన్న ప్రజలు కానీ గ్రాడ్యుయేట్లు కానీ మన నడవడికను మనం ఏం మాట్లాడుతున్నాం, ఎవరి కోసం పనిచేస్తున్నాం, ఏ పార్టీలో ఉన్నాం అవన్నీ చూస్తాం. రేపు మీకు అవకాశం వచ్చిన రోజు కూడా ఇవాళ ఇంకోటి ఎన్నో కాలిందని అటుంటే రేపు నీకు అవకాశం వచ్చాడు ఇంకోదికి చూస్తారు. కాబట్టి సగనాడా వాడు మన చేసి నాకు కాంగ్రెస్ వాళ్ళు అంటున్నాడు. మంచి అయినా చెడైనా ఒక పార్టీలో ఉన్నప్పుడు ఆ పార్టీ కోసం నిబద్ధతతో పనిచేయాలి, విశ్వసనీయతతో పనిచేయాలి. నేను చెప్తున్నా, ఈ సర్కార్ 4 ఏళ్ళు ఉంటుంది, తర్వాత ఎన్నికల్లో కూడా మళ్ళీ మనమే గెలుస్తాం. ఖచ్చితంగా 10 సంవత్సరాలు మన ప్రభుత్వమే ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ చచ్చిపోయిన నాడు 2 సంవత్సరాల ముందు రేవంత్ రెడ్డి గారు పిసిసి ప్రెసిడెంట్ అయ్యి ఇక ఇంకెక్కడిదే కాంగ్రెస్ పార్టీ అని అందరూ ఎగతాళి చేశారు, అవమానించారు, అవహేళన చేశారు. ఆ సమయంలో రేవంత్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ఉన్న అక్కడున్న కార్యకర్తలు సైన్యంలాగా ఏర్పాటు చేసి ఏ విధంగా అయితే కేసీఆర్ దెబ్బకొట్టిందో ఇవాళ అధికారంలో ఉన్నవాడు అధికారాన్ని పోగొట్టుకున్నామా? పోగొట్టుకుంటావా? అధికారం లేదు ఏం నాడే అంత పెద్ద యుద్ధం చేసి గవర్నమెంట్ తెచ్చుకుంది. వీళ్ళ చేతిలో రేవంత్ రెడ్డి గారి చేతిలో అధికారం ఉంది. ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో కూడా మనమే మళ్ళీ అధికారంలోకి వస్తాం. ఇలా గతంలో ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఏదైనా మార్కెట్ కమిటీ చైర్మన్ ఇవ్వాలంటే, వైస్ చైర్మన్ ఇవ్వాలంటే, డైరెక్టర్లు ఇవ్వాలంటే, సెస్ డైరెక్టర్లు ఇవ్వాలంటే ఎంత ఖర్చు పెట్టించారు మీ అందరికీ తెలుసు. మీ గుడ్డెలు చేసుకొని చెప్పండి. నేను మీరు గెలిపించిన ఎమ్మెల్యేగా నా ప్రాణం మీద మీ దగ్గర పడు. అవసరమైతే అడిక తింట కానీ అవినీతికి మాత్రం పాల్పడింది. నేనెంత నిజాయితీగా మిమ్మల్ని నమ్ముకొని పనిచేస్తున్నాను. నేను కూడా ఒకటేసారి నేను మిమ్మల్ని గుట్టలు మోయమంటలే, గొడ్డలు పట్టి చెట్టు కొట్టమంటలే. మన అభ్యర్థి కోసం ఒక 4 రోజులు కష్టపడండి. ఈ వేదిక మీద జిల్లా స్థాయి నాయకులు ఉన్నారు, రాష్ట్ర స్థాయి నాయకులు ఉన్నారు, వివిధ పదవులు చేసిన వాళ్ళు ఉన్నారు, మాజీ ప్రజాప్రతినిధులు, సర్పంచులుగా, ఎంపీటీసీలుగా చాలా మీకు ఎక్స్పీరియన్స్ ఉన్నారు. ఈ మండలంలో 1700 ఉంటుంది, ఇక్కడ 300-400 మంది ఉన్నారు. మీరు నిజంగా మనిషికి ఒక 2-3 ఓట్లు ఇచ్చినా ఈ మండలంలో ఒకవేళ మేము వేయించుకోలేదంటే మీ పరిస్థితి ఏందో మీరే ఆత్మవిమర్శ చేసుకోండి. నేను మిమ్మల్ని విమర్శించుకోవాలి. కనీసం మనం ఒక 3-4 ఓట్లు వేయించుకునే చేత కాకపోతే మన పరిస్థితి ఏందో దయచేసి అవునా? ఎంతమంది ఉన్నారు ఇక్కడ? రాజశేఖర్ ఎంతమంది ఉన్నారు ఇక్కడ? మీ గ్రామాలన్నా గుర్తింపు రావాలన్నా, గౌరవం రావాలన్నా, ఎదుటి వ్యక్తి మనల్ని చూడొద్దన్నా, మన గౌరవం పెరగాలన్నా ఈ ఎన్నికల్లో దయచేసి మీరందరూ కష్టపడండి. ఈ వేదిక మీద ఉన్నటువంటి వ్యక్తులు మనిషికి 50-100 ఓట్లకు ఒకరు ఇన్ఛార్జ్ తీసుకోండి. వాళ్ళ నిత్యం వాళ్ళని కలవండి, వాళ్ళతో ఫోన్లో టచ్లో ఉండండి. మీలో చాలామందికి ఓట్లు లేదు నాకు తెలుసు, కానీ మీ ఇంట్లో ఖచ్చితంగా 2-3 ఓట్లు, మీ బంధువులు ఓట్లు ఉంటాయి, మీ కొడుకులు ఉంటుందో, మీ బిడ్డలు ఉంటుందో, మీ కోడలు ఉంటుందో, మీ తమ్ముళ్ళు ఉంటుందో, మీ అందరూ కూడా ఇది మనందరికి సంబంధించిన ఎన్నిక, మనందరి ఆత్మగౌరవానికి సంబంధించినటువంటి ఎన్నిక అని చెప్పి మీరే అభ్యర్థులాగా కొద్దిసేపు నరేందర్ రెడ్డి పక్క పెట్టి 4 రోజులు 20 తర్వాత అయితే ఎమ్మెల్సీని గెలుస్తూ నిలబడదు, ఓటు పేరు కలవడదు. నిత్యం కనిపించేది నేనున్నా. మీకు ఏ పని చేయడానికే నేనున్నా. ఏ ఎమ్మెల్సీ గెలిచినోడు రాడు, ఓడినోడు గెలిచి రాడు. నేను బరాబర్ చెప్తున్నా, మీకు ఎమ్మెల్యేగా 24 గంటలు అందుబాటులో ఉంది. మీకు ఏ పని చేయడానికైనా నేను సిద్ధంగా ఉన్నా. నాతో మీరు పని చేయించుకోవాలంటే నా కళ్ళలో కళ్ళు పెట్టి మీరు ధైర్యంగా నేను పార్టీ కోసం పనిచేసినా నాకు ఈ పని చేయాలని మీరు అని నా దగ్గరికి ధైర్యంగా కావాలంటే మీరు మీ గ్రామాలలో కాంగ్రెస్ పార్టీ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థి నరేందర్ రెడ్డి గారిని గెలిపించి
మీ బోయినపల్లి మండలాన్ని ఈ చొప్పదండి నియోజకవర్గంలోనే ఒక టాప్ మండలిగా తీర్చిదిద్దే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి మీ అందరికీ మాటిస్తూ కూటుకూరి నరేందర్ రెడ్డి గారిని బ్యాలెట్ పేపర్లో సీరియల్ నంబర్ 2 ఉంటుంది, దాని పక్కన ఒక బాక్స్ ఉంటుంది, ఆ బాక్స్లో 1వ నంబర్ రాయాలని చెప్తే అందరూ కూడా ప్రతి ఒక్కరికి అదే విధంగా చెప్పి అత్యధిక మెజార్టీతోటి గెలిపించవలసిందిగా మీ అందరినీ సవినయంగా వేడుకుంటూ సెలవు తీసుకుంటాను. నేను ఒకటే అడుగుతున్నా.